మహోన్నతుడు, మహాగణుడు, అత్యంత సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు అనేక మాటలు మాతో మాట్లాడుతూ ఉన్నాడు, అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకే వ్రాయిచున్నాను. యవనస్తులు బలవంతులు, బలవంతుని చేతిలో బాణం గట్టివారు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు. ఆ బాణం వంటి వారే దేవుని దృష్టిలో బలమైన సాధనాలుగా ఉన్నారు. కాబట్టే దుష్టుని జయించటానికి వారు శక్తిమంతులు. మీకే వ్రాయిచున్నాను. ఎందుకు? దేవుని వాక్యాన్ని ఆయుధంగా ధరించుకున్నారు, దేవుని వాక్యాన్ని ఒక కవచంగా ధరించుకున్నారు, దేవుని వాక్యాన్ని ఖడ్గంగా చేత పట్టుకున్నారు. అలా పట్టుకున్నటువంటి సైనికుడు దుష్టుణ్ణి జయించగలడు. యవనస్తులు ఎక్కడ చూసినా సెల్ ఫోన్కి అడిక్ట్ అయి ఉంటున్నారు, సెల్ ఫోన్ని జయించలేకపోతున్నారు. టీవీలకి లీనమైపోయింది సమాజం, ఆ టీవీల నుంచి బయటికి రాలేకపోతున్నారు. దుష్టుడు ఏ రూపంలో వచ్చి ఏ రూపంలో తిష్ట వేసుకొని ఉన్నారో అది కూడా గమనించలేని సమాజం నేటి సమాజం. వాడికి తెలీదు ఆ రూపములో ఉండి ఆ వ్యక్తిని బానిసగా మార్చుకుంటున్నాడు దుష్టుడన్న సంగతి. అలాగే నేటి యవనస్తులు ఎక్కడ చూసినా సరే ప్రతి చిన్నదానికి చిరాకు పడుతూ, విరుచుకు పడుతూ, కోప్పడుతూ ఏదో ఒక విషయంలో మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జయించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. గ్రంథం తెలియజేస్తుంది, మీకు రాయిచున్నాను, మీరు బలవంతులు. ఇలా ఉన్నటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని చదివి ఆ వాక్యానుసారంగా తన జీవితాన్ని నడిపించినప్పుడు ఆ వ్యక్తి బలవంతుని చేతిలో బాణం వంటి వాడిగా మారతాడు. అప్పుడు దుష్టుని జయిస్తాడు. తల్లిదండ్రులైనా సరే, చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, ఎవరైనా సరే వారి వారి బలహీనతలను జయించలేక చచ్చి బతుకుతున్నారు. ఈరోజు ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దుష్టుణ్ణి ఎదిరించగలిగిన శక్తి మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యానుసారంగా నడుస్తూ దుష్టుణ్ణి జయించేవారిగా ఉండాలి. అగస్టిన్ అనేటటువంటి ఒక యవనస్తుడు ఒక సాక్ష్యం చెప్తాడు. నేను నా తల్లి చేసిన ప్రార్థనను బట్టే పాపములో నుంచి కొట్టుకుని వచ్చాను. స్త్రీ వ్యామోహంలో చిక్కుకుపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో అగస్టిన్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు దుష్టుని చేతిలో బంధించబడి ఉన్నాడు. ఆ దుష్టుని చేతిలో సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడ్డాడు. కాబట్టి బంధించబడినటువంటి దానిని జయించగలిగిన శక్తిమంతుడయ్యాడు. ఎవరు? అగస్టిన్ అనే యవనస్తుడు. నేటి యవనస్తులందరూ కూడా ఏ ఏ విషయాల్లో బంధించబడ్డారో ఆ బంధించబడిన వాటి నుంచి వాటిని జయించి ఆ విషయాల్లో ప్రభువునందు శక్తిమంతులు అవ్వాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది గనుక మీకే వ్రాయిచున్నాను. అప్పుడే మనం దుష్టుణ్ణి జయించగలం. వాక్యము అనేది గుండెని, నీ హృదయాన్ని వెలిగిస్తుంది. వెలిగించబడిన నీవు ఈ చీకటి ప్రపంచములో ఉన్న దుష్టుణ్ణి జయిస్తావు.